మొత్తం మీద ఇక్కడ ఇక ఏది జూబ్లీహిల్స్ ప్రచార హోరు కొనసాగుతూ ఉంది. మొత్తం మీద 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. మొత్తం ప్రధాన పార్టీల నేతలందరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు అందరూ కూడా మొత్తం మీద జూబ్లీహిల్స్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది ఒకవైపు ఇట్లా జరుగుతూ ఉంటే అసలు నిజంగా బీసీలకు సంబంధించి ఏం జరుగుతూ ఉంది, బీసీల ప్రాతినిధ్యం ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తర్వాత చట్టసభల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారు, అసలు బీసీల జనాభా ఎంత, పర్సెంటేజ్ ఎంత, బీసీలు అక్కడికి వెళ్తున్నటువంటి పర్సెంటేజ్ ఎంత అని చూసుకుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా మనం లెక్కలతో చూసుకుందాం. దాంతోపాటు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ఎవరి ఆధ్వర్యంలో ఆ పార్టీలు నడుస్తూ ఉన్నాయి, ఎవరి ఆధ్వర్యంలో ఆ పార్టీలు కొనసాగుతూ ఉన్నాయి, ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరు కనసన్నల్లో నడుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత మన పాపులేషన్ ఎంత ఉంది, ఎవరెవరి పాపులేషన్ ఎంత ఉంది అంటే జనాభా ఎంత శాతం ఉంది, తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది, అక్కడ పర్సెంటేజ్ ఎంత ఉందో మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎంత పాపులేషన్ ఎంత ఉందంటే జనాభా 3% జనాభా ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు 121 మంది ఎమ్మెల్యేలుగా అంటే అక్కడ చట్టసభల్లోకి వెళ్ళిండ్రు, ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళిండ్రు. ఇది 2.77%. అదిగా కోమట్లు అంటే వైశ్యులు 2.7% ఉన్నారు. తర్వాత 91 మంది ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళిండ్రు, అది 2.08%గా ఉంది. అంటే 2.7% ఉంటే 2.08 ఉన్నది, ఆడికాడికి లెక్క సెట్ అవుతుంది. తర్వాత బ్రాహ్మణ్స్ ఇంకా కొంతవరకు తక్కువనే ఉన్నది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 6.5% జనాభా అని చెప్పేసి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇదంతా 6.5% అని చెప్పేసి జనాభా చూపిస్తూ ఉంటే వీళ్ళు ఇప్పటివరకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే 1174 మంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 1956 ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 1174 మంది ఏది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. అంటే వీళ్ళు 6.5% ఉంటే వీళ్ళు వెళ్ళినటువంటి శాతం ఎంత అంటే 26.92%, దాదాపు 27% వెళ్ళిరు. ఇడున్నదేమో 7% కూడా లేదు, కానీ ఆడ 27% ఎక్కడికి అసెంబ్లీలోకి వెళ్ళిండ్రు. ఓన్లీ ఒకటే సామాజిక వర్గం. ఇటు కమ్మ సామాజిక వర్గాన్ని చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం కూడా బాగా చైతన్యమైనటువంటి సామాజిక వర్గం. కమ్మలు కూడా అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచే వాళ్ళు కొంతవరకు ఒక సోయితో ఉన్నటువంటి వాళ్ళు చౌదరీలు అంటారు కదా, ఏపీలో ఎక్కువ ఉంటారు. తర్వాత మన ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ కొంతవరకు కనిపిస్తారు. ఇక్కడ వీళ్ళ పాపులేషన్ చూసుకుంటే 4.8% ఏది జనాభా. ఇక్కడ వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళింది ఎంతమంది అంటే 543 మంది, అంటే 12.45%. 4.8% ఉంటే 12.45% వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళిండ్రు. ఇక కాపు అండ్ వెలమ. కాపు అంటే ఇక్కడ ఏపీలో కాపులు ఓసీలుగా ఉన్నారు, తర్వాత వెలమలు కూడా ఓసీలుగా ఉన్నారు. అయితే వీళ్ళు 6% ఉన్నారు కాపులు, తర్వాత వెలమలు కలిపితే 6% ఉన్నారు పాపులేషన్. అయితే 351 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. మొత్తం 8.05% ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇది వేరు చెప్తే బాగుంటుంది. ఇంకా తర్వాత క్షత్రియ ఎంత ఏపీకి సంబంధించి అంటే ఎక్కువ మంది అక్కడ ఉంటారు వీళ్ళు క్షత్రియులు. 1.2% మంది వాళ్ళ జనాభా ఉంటే 126 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. అయితే అంటే 2.88% అక్కడికి వెళ్ళిండ్రు. అంటే 1.2 ఉంటే 2.288% వెళ్ళిండ్రు. అంటే ఇక్కడ చూడండి మీరు, అక్కడ సాక్షాత్గా ఎక్కడ ఎవరిని చూసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే పర్సంటేజ్ కంటే జనాభా కంటే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఏది అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఏది సంఖ్య. ఇక బీసీలకు సంబంధించి 46%, అంటే మైనార్టీలు ఇవన్నీ కూడా కాకుండా, మైనార్టీ ముస్లింలు ఇవన్నీ అందరూ కూడా కాకుండా 46% మంది బీసీలు ఉంటే 739 మంది ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళిండ్రు. అయితే వీళ్ళ పర్సంటేజ్ ఎంత చూసుకుంటే ఎంత శాతం వెళ్ళారంటే 16.94%.
ఎంత 46% ఉంటే 16% వెళ్ళింది. ఇంకా 30% ఎక్కడ పోయింది? ఈ 30% వీళ్ళనే కవర్ అయింది లెక్క. 30% బీసీలకు సంబంధించినటువంటి సీట్లు. ఎందుకంటే పార్టీల నేతలు, పార్టీల అధినేతలు టికెట్ ఇచ్చే కాడనో తర్వాత పెట్టే కాడనో మనోడు ఉంటే ఆటోమేటిక్గా బీసీలకు టికెట్లు వస్తాయి. టికెట్లు వస్తే ఆటోమేటిక్గా అసెంబ్లీకి అధ్యక్ష అని చెప్పేసి ఎంపిక అవుతారు, అధ్యక్ష అంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడ అడ్డుకట్టబడతా ఉంది అంటే ఇక్కడ పార్టీల అధినేతలు, పార్టీలు నిర్ణయాలు తీసుకున్న కాడ మనోళ్ళు లేకపోవడంతో 46% ఉంటే కేవలం బీసీలే ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఇందులో మైనార్టీ సోదరులని కలుపుకోకుండానే కేవలం బీసీలు 46% ఉంటే ఇక్కడ 739 మంది అసెంబ్లీ గేటు దొక్కిండ్రు. ఇక్కడ 16.94%. 46% ఉంటే 16% అంటే 30% పీకింది ఇక్కడ. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 16.2% వీళ్ళ జనాభా ఉంటే ఇక్కడ 653 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. వెళ్ళడానికి కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా ఎస్సీ సోదరులు కూడా వెళ్లకుండా అడ్డుకట్ట పడుతుండే. కాకపోతుందంటే రాజ్యాంగం ఒక రక్షణ కవచం కల్పించింది. వాళ్ళు ఎంత శాతం ఉంటారో అంత శాతము అంటే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక నిబంధన ఉన్నది. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ దళిత బిడ్డలకు కానీ ఇటు గిరిజన బిడ్డలకు కానీ ఒక మంచి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు. కాబట్టే వాళ్ళు ఆమడ్డు కన్నా వెళ్ళగలుగుతున్నారు. లేకపోతే అసలు యాక్చువల్గా చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఇంకా బీసీల కంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎస్సీ బిడ్డలు కానీ తర్వాత దళిత బిడ్డలు కానీ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుండే. కాకపోతే ఏంటంటే 16.2% మంది పబ్లిక్ ఉంటే 653 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. తర్వాత 14.97%, ఇంక ఇక్కడ కూడా 1% తగ్గింది చూడండి. ఇక ఎస్టీలకు సంబంధించి 6.6% ఉంటే అంటే గతంలో ఇది 215 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. అంటే ఎంత? 4.92% మాత్రమే, 5% వెళ్ళిండ్రు. 6.6% ఉంటే అంటే తగ్గింది ఇంకా లెక్క. మైనార్టీకి సంబంధించి 7% ఉంటే 225 మంది వెళ్ళిండ్రు. 5.16% అంటే వీళ్ళది ఇంకో 2% తగ్గింది. ఇక తర్వాత మిగతా వాళ్ళకి సంబంధించి 2.86% మిగతా వాళ్ళు వెళ్ళిండ్రంట. మొత్తం టోటల్గా 100% ఇలా చూసుకుంటే ఇది పరిస్థితి. అంటే ఎవరి చేతిలో మరి ఉన్నాయి ఇవన్నీ కూడా? వాళ్ళ సీట్ల పంపకాలు కథా కమామిష్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? ఏపీలో కానీ తర్వాత ఇక్కడ కానీ ఇక్కడ ఎవరి చేతిలో ఉన్నాయి ఈ పార్టీలు అంటే ఇట్లున్నాయి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? ఏపీలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల అధ్యక్షురాలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అక్కడ వైఎస్ షర్మిల. భారతీయ జనతా పార్టీ ఏపీలో పురంధేశ్వరి, తర్వాత వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ ఎవరు? ఫస్ట్ వైఎస్ షర్మిల రెడ్డికి సామాజిక వర్గం, పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గం, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం, ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కమ్మ సామాజిక వర్గం, తర్వాత సిపిఎం వి శ్రీనివాసరావు ఆయన కమ్మ సామాజిక వర్గం, సిపిఐ రామకృష్ణ గతంలో కురువ సామాజిక వర్గం, తర్వాత జేఎస్పీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అక్కడ కాపులు అక్కడ ఓసీలుగా ఉన్నారు, అక్కడ ఆయన కాపు సామాజిక వర్గం, తర్వాత టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ చంద్రశేఖరరావు వెలమ ఆయన అగ్రవర్ణాలే ఓసీ సామాజిక వర్గం, తర్వాత టీపీసీసీఏ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఈయన గౌడ సామాజిక వర్గం అయినప్పటికీ అక్కడ అజమాయిషి చేసేది మాత్రం ఎక్కడ కేటాయింపులు కథా కార్యక్రమం ఏమైనా వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కానీ తర్వాత ఇంకో కొంతమంది కానీ వాళ్ళందరూ కూడా అజమాయిషి చేస్తూ ఉంటారు. ఇట్లున్నది. తర్వాత సిపిఎం తెలంగాణలో తమ్మినేని వీరభద్రం ఉండే గతంలో, తర్వాత సిపిఐ తెలంగాణ కూనంనేని సాంబశివరావు. ఇదంతా కూడా ఎట్లా ఉంది అంటే మొత్తం మీద రెడ్డి కమ్మ తర్వాత కురువ కాపు వెలమ రెడ్డి కమ్మ, ఆ తర్వాత ఒకటి బీసీ ఉన్నట్టుంది. పిసిసి అధ్యక్షుడు మన దగ్గర తెలంగాణలో ఇప్పుడు అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి ఉంటే ఇప్పుడు ఎవరు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. అంటే మొత్తం మీద పార్టీలు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా కానీ ఆయన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండదు లెక్క. గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు టీపీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుండే, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుండే మనం చూసుకోవచ్చు, అర్థమైపోతుంది. దీనికి చాలా తేడా కనిపిస్తుంది. కాబట్టి మొత్తం కూడా పార్టీలన్నీ కూడా
అగ్రవర్ణాల చేతుల్లో పెట్టి మనకు వాళ్ళకు ఓట్లేసిన తర్వాత మాకు తగ్గింది అంటే వీటి తగ్గుతుంది. ఏమవుతుంది? బీసీలకు సంబంధించి 46% ఉంటే, అంటే మైనార్టీలు కాకుండానే ఇక్కడ ఇంకా 46% బీసీలు ఉంటే ఏమవుతుంది? వీళ్ళకి దక్కినటువంటి ప్రాతినిధ్యం ఎంత? 16%. అంటే 30% పీకింది. ఇక్కడ ఎస్టీలకు సంబంధించి కోల్పోయినరు, వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే ఇక్కడ ఈ పార్టీలు మనవి కావు. ఈ పార్టీలు మన చేతుల్లో లేవు. బీసీల చేతుల్లో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల చేతుల్లో ఈ పార్టీలు లేవు. కాబట్టి ఆటోమేటిక్గా ఎవరికి న్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా పోవాలనుకుంటే అసలు యాక్చువల్గా తీర్మానం వలన ప్రత్యేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఇదే. ఎవరికెంతో వాళ్ళకంత వాటా ఉండాలి. వాళ్ళ జనాభా దామాష ప్రకారం దక్కొచ్చు, తప్పేం లేదు. కాపులు ఎంత ఉంటే అంత ఉండొచ్చు, కమ్మలు ఎంత ఉంటే అంత ఉండొచ్చు, తర్వాత ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉంటే అంత ఉండొచ్చు, వైశ్యులు ఎంత ఉంటే అంత ఉండొచ్చు, తర్వాత బ్రాహ్మణులు ఎంత ఉంటే అంత ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ కావలసిన కంటే ఎక్కువ కొన్ని సామాజిక వర్గాలు, వెలమలు కానీ, తర్వాత ఇక్కడ రెడ్డిలు కానీ ఎక్కువ, అంటే ఇక వాళ్ళ జనాభా కంటే భారీ స్థాయిలో ఒక 400 కొన్ని 100% డబుల్ ట్రిపుల్ ఇట్లా వేసుకుంటూ పోతే అది లెక్క కూడా చెప్పలేము. ఆ స్థాయిలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్తూ ఉన్నారంటే మరి ఓట్లెవరి నిజంగా ఓట్లెవరి వేస్తున్నారు అంటే కింది సామాజిక వర్గాలైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఓట్లేస్తున్నారు. ఓట్లేమో మన చేతులు ఉంటాయి. 92% ఓట్లేమో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో చేతుల్లో ఉంటే సీట్లు మాత్రం వాళ్ళే అవుతున్నాయి. ఇక నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అయ్యో అట్లా జరిగిపోయాయి మరి పరిహారం రాకపోయాయంటే రాదు. ఎందుకు వస్తుంది? నీ గురించి ఆలోచించేటోడు నీ సామాజిక వర్గానికి చెందినోడు, లేకపోతే నీ వర్గానికి చెందినటువంటి ఎవరైతే నాయకుడు ఉంటాడో ఆ నాయకుడు అక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, అటు పార్లమెంట్లో లోక్సభ సభ్యునిగా, ఎంపీగా ఉంటే ఆటోమేటిక్గా మన గురించి మాట్లాడతారు, మన గురించి ఆలోచన చేస్తారు, మన గురించి అసలు యాక్చువల్గా ఎట్లా ఈ కింద నిమ్న వర్గాలని ఎట్లా పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తారు. అటువంటి ఆలోచన చేయకుండా మరి అడ్డుకట్ట పడుతుంది అంటే కారణం ఏంటి అంటే ఇది. కాబట్టి మనలో మార్పు రావాలి. ఎవరినో తిట్టుకోవడం, ఎవరినో వేసుకోవడం, అయ్యో ఆహా వాళ్ళు ఇట్లయిపోయా కాదు. ఓట్లు మన చేతుల్లోనే ఉన్నాయి. బరాబర్ మన చేతుల్లో ఉన్నటువంటి ఓట్లను మనమే వేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లెక్క. కాబట్టి దానికి సంబంధించి మనం ఇట్లా చూసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి సోయి తెచ్చుకుంటే అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రత్యేకంగా తీర్మానం ఏర్పాటు చేసిందే అందుకు. అంటే బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అంటే కనీసం టికెట్లు ఇరా నాయన అంటే మరి వాళ్ళ చేతుల్లోకి నీకు టికెట్లు ఎందుకు ఇస్తాడు? వాళ్ళ సామాజిక వర్గం ఏడుండో ఎత్తుక్కొని దేవులాడి తీసుకొచ్చేసి అక్కడ టికెట్లు ఇచ్చుకుంటారు. టికెట్లు ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి టికెట్లు ఇచ్చిన తర్వాత నువ్వెట్లా ఎమ్మెల్యేలు అవుతావు, నువ్వెట్లా ఎంపీ అవుతావు? కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎవరు టికెట్లు పొందుతూ ఉన్నారు, ఎవరి చేతుల్లో పార్టీలు నడుస్తూ ఉన్నాయి, ఎవరికి మనం ఓట్లేస్తూ ఉన్నాం, ఎవరు అక్కడ అసెంబ్లీకి వెళ్తూ ఉన్నారు, ఎవరు మన గురించి ఆలోచిస్తున్నారు అంటే మన గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఇక నీ గురించి వాళ్ళు ఆలోచించాలంటే అక్కడ చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు ఆలోచించాలంటే నీ వాళ్ళని 100% ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలను అక్కడ పంపిస్తే ఆటోమేటిక్గా నీ గురించి మాట్లాడకపోతే గల్ల పట్టుకుని అడగవచ్చు. ఏమరా నాయన నీ కథ ఏంది అసలు? యాక్చువల్గా నిన్ను ఎందుకు పంపించినావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం కథ, ఓటేసి పంపిస్తాను, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆ ఆలోచన చేసుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీల్లో అంటే సభ్యత్వం తీసుకోండి అంటే తిన్మన్మలన పదే చెప్తా ఉన్నాడు, సభ్యత్వం తీసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుంది అంటే డెఫినెట్గా అంటే మనకంటూ కూడా ఒక పార్టీ ఉంది, మనకంటూ కూడా ఒక వ్యవస్థ ఉంది అనేటువంటి ఒక ధీమా ఉంటుంది. తర్వాత దాంతో ఆటోమేటిక్గా మన ఓట్లు మనం వేసుకుంటే డెఫినెట్గా రాజ్యాధికారం చేజిక్కుతుంది. అట్లుంటుంది లెక్క. దానికి సంబంధించినటువంటి ఇంకా వీడియో కూడా ఉన్నది, మనం తర్వాత వేసుకుందాం. ఎట్లా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏం కథ అనేది. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ప్రతి ఓటరును కలవండి, వారు బూత్ల వరకు వచ్చేలా చొరవ చూపాలి. ఈ 3 రోజులు అత్యంత కీలకమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇదే ప్రచార జోరును కొనసాగించండి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమీక్ష పెట్టిండు. హాజరైన మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పూర్తయ్యేలోగా ప్రతి ఓటరును నేరుగా కలవాలని, ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చేలా మంత్రులు, ముఖ్య నాయకులు చొరవ చూపాలని స్పష్టం చేశారు. ప్రచార గడువు ఈ నెల 9 తోటి ముగుస్తుంది. ఎందుకంటే 11 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 3 రోజులు అత్యంత కీలకమని చెప్పారు. ఏమాత్రం ఏమరపాటు ఉండరాదని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట మంత్రులందరితో కలిసి మాట్లాడారు. తర్వాత ఒక్కో మంత్రితో విడివిడిగా మాట్లాడారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రచార సరళిపైన దీనిపైన ప్రధానంగా నిన్న మాట్లాడేసి మరి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే 100% గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీ సామాజిక వర్గం ఓట్లు కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనగానే జూబ్లీహిల్స్ బాగా బలిసినోళ్ళే ఉంటారు, బాగా డబ్బున్నోళ్ళే ఉంటారు, బాగా సంపన్నులే ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలా కాలనీలు కూడా రెహమత్ నగర్ కానీ, తర్వాత యూసుఫ్ గూడ కానీ చాలా కాలనీల్లో మొత్తం కూడా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి బిడ్డలు, తర్వాత మైనార్టీలు ఎక్కువగా అక్కడ ఓట్లు ఉంటాయి. కాబట్టి ఓట్లు వేసేది వీళ్ళే. మళ్ళా ఇక బాగా బలిసినోళ్ళో, లేకపోతే బాగా ధనవంతులో, లేకపోతే బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు ఓట్లు వేయడానికి కూడా సరిగా రారు. అందుకనే ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 40 నుంచి 50% మాత్రమే ఓటింగ్ నమోదవుతుండే. తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారీగా ఓటింగ్ నమోదు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి కనిపిస్తూ ఉంది. భరాసా భాజపాను ఎండగట్టండి అని చెప్పి సీఎం చెప్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు తెలియజేయండి. అదే సమయంలో అభివృద్ధి సంక్షేమంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించని వైనాన్ని ప్రజలకు వివరించడంపై దృష్టి సారించాలి. నియోజకవర్గ, డివిజన్, పోలింగ్ బూత్ స్థాయిల్లో ముఖ్య నాయకులు ఎవరు, వారు ఎవరి కోసం బలంగా పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా గమనించాలి. ఒక కన్నేసి పెట్టరు అని చెప్పేసి చెప్పిండంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య లెక్క అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అనేటువంటి కథ ఎవరు బీఆర్ఎస్ మొత్తం కూడా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉన్నది కాబట్టే 22 నెలల్లోనే ప్రభుత్వము నుంచి అంటే అభ్యర్థిని పెట్టినా కానీ, అంటే అధికార పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టినా కానీ, అటు ఎంఐఎం సపోర్ట్ చేసినా కానీ ఓడిపోయింది అంటే ఏం లేదనేటువంటి అది క్రియేట్ చేయాలని చెప్పేసి రెడీగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే లేదు ప్రభుత్వం మంచిగా నడుస్తుంది, తర్వాత ప్రజల్లో మంచి ఆదరణ ఉంది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ లేదు ఈ 2 పార్టీలపైన వ్యతిరేకత ఉన్నది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. అందుకని వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. మొత్తం మీద హోరాహోరీగా సాగుతూ ఉంది. మొత్తం ప్రతి ఓటర్ను అంటే సర్పంచ్ ఎలక్షన్ల కంటే ఇప్పుడు దారుణంగా అక్కడ తయారైపోయింది. సర్పంచ్ ఎలక్షన్లో కూడా అంత మనిషిని వెళ్ళి కలవలేము, అంత దారుణంగా ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య లెక్క అయిపోయింది అన్ని పార్టీలకు కూడా. ఇక CMR-BM అప్పగింత అనుమతి కోసం లంచం తీసుకుంటా అన్నట్టు 75,000 తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ పౌర సరఫరాల సంస్థ ఎండి. ఇగో ఇటువంటి దొంగలు లంగలు కలిసి ఆఫీసర్లు అయితే ఎట్లుంటుందని ఆయన CMR-BM మళ్ళీ అప్పగించడం కోసం అనుమతి కోసం పైసలు కావాలంట. 75,000 తీసుకుంటూ పట్టుబడ్డాడట. జీతం సరిపోతలేరా బాబు? చీమలతో బతకడం నా వల్ల కాదు, మిర్మికోఫోబియాతో వివాహిత ఆత్మహత్య అని చెప్పేసి అంటున్నారు. అంటే మాకు చీమలు చిన్నప్పటి నుంచి చీమలు అంటే కొంచెం అంటే అట్లా ఉంటుందంట. అంటే ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్, అది ఒక రకమైనటువంటి వ్యాధి. అది చీమలతో అంటే ఎప్పుడు కూడా ఆమెకు ఏమైనా చీమలే కనిపిస్తాయి అనమాట. దాంతో చీమలతో ఏదో జరిగిపోతుందని చెప్పేసి పాపం ఆత్మహత్య చేసుకుందంట. ఒక సైకలాజికల్ డిజార్డర్, అది చిన్నప్పటి నుంచి అట్లుండేనంట ఆమెకు. ఇక మిస్ యూనివర్స్ పోటీల్లో వాగ్వాదం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. లొల్లి అయిందంటే ఏదో గస్తీ అన్నారు, గప్చుప్ గున్నారు.
1170 మంది సిబ్బందితో హైవే గస్తీ ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏది హైవేల వెంబడి గస్తీ నిర్వహించాలి. ఎక్కడ యాక్సిడెంట్లు అయితే ఏమైనా అయితే వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకోవాలి, వాళ్ళ ప్రాణాలు రక్షించాలి. తర్వాత వాళ్ళకి సంబంధించి మేము రక్షణగా ఉన్నటువంటి ఒక భరోసా కల్పించాలి. ఆయా పోలీస్ స్టేషన్లు పరిధిలో ఉంటాయి కదా, ఏది హైవేలు నేషనల్ హైవేల పరిధిలో ఉన్నటువంటి అయితే పోలీస్ స్టేషన్లు ఉంటే ఆ పోలీస్ స్టేషన్ల నుంచి కొంతమందిని సిబ్బందిని కానీ తర్వాత బయట నుంచి కొంతమంది తీసుకొని మొత్తం మీద చేస్తానన్నారు. చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది, ఇప్పటి వరకు కూడా ఇంకా అది అమలుగా నోచుకోలేని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికల. ఇప్పటికీ కార్యరూపం దాల్చని ప్రతిపాదన. రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణలో నిర్లక్ష్యం. రోడ్డు ప్రమాద క్షతగాత్రులు అంటే దెబ్బలు తాకిన వాళ్ళు ప్రాణాలను కాపాడే లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపట్టిన హైవే పెట్రోలింగ్ ఊసు లేకుండా పోయింది. రాష్ట్రంలోని జాతీయ రాష్ట్ర ఇతర ప్రధాన రహదారుల్లో నిరంతర గస్తీ వ్యవస్థ ఆరంభించకుండానే ఆగిపోయింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలుకొని క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించే ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో సుమారు 4 ఏళ్ల క్రితం ప్రతిపాదించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదట. ఇది పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలు కదా. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి సవరించడం, నిత్యం గస్తీ నిర్వహిస్తూ రహదారులపై వాహనాలు ఇవన్నీ కూడా వాటిని గమనిస్తూ ఎట్లా పోతున్నాయి, ఏం కథ, స్పీడ్ పోతున్నాయా లేదా, అసలు యాక్చువల్గా స్పీడ్ పోతే ఎట్లా కంట్రోల్ చేయాలి, తర్వాత వీళ్ళకి ఫైన్ వేయాలన్నా, తర్వాత ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో, యాక్సిడెంట్ అయితే వాళ్ళని అప్పటికప్పుడు తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి ఈ గస్తీ వ్యవస్థని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. మంచిగా ఉన్నది కానీ ఇక అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. హైవే గస్తీ కోసం పోలీస్ R&B RTO డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తదితర విభాగాల నుంచి 1170 మంది సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ఆయా రహదారులున్న దాదాపు 770 ఠాణాలు అంటే 70 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ సిబ్బందితో కొందరిని ఎంపిక చేయడంతో పాటు మిగిలిన ప్రభుత్వ విభాగాల సిబ్బందిని డిప్యుటేషన్పై నియమించాలని కూడా ప్రతిపాదించారట. ఆ రోడ్డును ఇన్నేళ్లుగా ఎందుకు విస్తరించలేదు? చేవెళ్ల ప్రమాదంపై సమీక్షలో ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ అడిగింది. ఏమైందిరా నాయన, అసలు యాక్చువల్గా అక్కడ మంత్రులు ఉంటుంది, మన్నుంటారు, మశాడం ఉంటారు, పెద్ద పెద్ద లీడర్లు, తోపు మునగాలనుకునే లీడర్లు ఉంటుంది. మరి ఏం చేస్తుంది దానిపైన? అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎక్కడైతే తాండూరు కానీ లేకపోతే ఇక్కడ చేవెళ్ళ కానీ అటు వికారాబాద్ కానీ అక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు రోడ్డు పెద్దగా చేస్తేందుకు కూడా గిన్నె సంవత్సరాలు పడుతుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోడ్డు లేదు, మను లేదు. చిన్నగా 2 బండ్లు పోతే, ఒక బండి అటు పోతే ఒక బండి ఇటు వస్తే కథం. ఇక ఓ సైడ్ కొట్టుకుని వద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి ఒక బండి వస్తే గుద్దుడే, ఇంకేం ఉండదు. ఇక్కడ ఆగమాగం జగన్నాథం. జస్ట్ 4 లైన్ కూడా లేనటువంటి పరిస్థితి. దీంతో అనేక ప్రమాదాలు జరిగినాయి. గత సంవత్సరం అంతకుముందు అది ఆడ కూరగాయలు అమ్ముకుంటుంటే పాపం వాళ్ళ మీదకి వెళ్ళి దూసుకొని పోయి 15 మంది చనిపోయారు ఒక్కడేసారి. అరే రోడ్డు కనీసం విస్తరణ చేస్తందుకు కూడా వీళ్ళకు చేతులు వస్తలేవు, తర్వాత అక్కడ ఆలోచన వస్తలేదంటే మేము మంచిగుంటే సరిపోతుంది. ఇక ఎవడేమన్నా కానీ ఇటువంటి పరిస్థితులు ఉన్న కొంతమంది నాయకులు దీంతో అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలకు. ఏం చేశారని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుందాడ. ఇప్పుడు కొడంగల్కు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోవాలంటే కూడా ఇప్పుడు పరిగి నుంచి పోతురు వేరే, ఎందుకంటే కొంచెం స్పీడ్గా వెళ్తారు, మంచిగా రోడ్డు ఉందని అట్లా పోతురు. కానీ అసలు యాక్చువల్గా ఇటు నుంచి పోతే ఇంకా దగ్గర, ఏది ఇక్కడ చేవెళ్ళ ఈ రూట్లో పోతే మరి ఇప్పుడన్నా మరి ఏం చేస్తారో చూడాలి మరి దానిపైన. ఉచిత బస్సు తప్ప 6 గ్యారెంటీలు అమలేదని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. రేవంత్ రెడ్డికి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అని చెప్పేసి నిలదీసినట. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ గౌరవం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆయనకు ఇతర వర్గాల ఇజ్జత్ అవసరం లేదా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తప్ప ఇతర గ్యారెంటీలేవి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. అయితే గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో నిన్న కిషన్ రెడ్డి పాల్గొన్నాడు. రేవంత్ ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? బరాసా 1,00,000 కోట్ల రూపాయల అవినీతిపై ఎందుకు విచారణ అడగడం లేదని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ అంటుండు. బోరబండ రోడ్ షోలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక గోపీనాథ్ మృతిపై విచారణ జరిపించాలని నిన్న సంచలన కామెంట్ తీసిండు. గోపీనాథ్ ఎందుకు చచ్చిపోయిండు? అసలు యాక్చువల్గా మాగంటి గోపీనాథ్ ఎంతలా చచ్చిపోయిండు, ఎందుకు చనిపోయిండు, అసలు దానిపైన విచారణ జరగాలని చెప్పేసి అంటున్నాడు. మరి ఇది కొత్త వాదన వస్తూ ఉంది. దీనికి కేటీఆర్ కారణమని కూడా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడిండు. మరి ఏందో అది కథ అసలు. కొంటే కారే కొంటాం అంటురట.
ఎవరు పబ్లిక్. ఏది బిన్లు కొనము, బండ్ల మీద పోతే ఆలస్యమవుతుంది, వాన కొడుతుంది, ఎండ కొడుతుంది, అంత పరిశాన్ ఉంటుంది. కాబట్టి చాలామంది కార్ల మీదనే మొగ్గు చూపుతురట. ఇప్పటివరకు ఉన్నటువంటి బండ్లు కార్ల మొత్తం లెక్కలేస్తే గతంలో బండ్లకే అంటే బైకులకే ఎక్కువ గిరాకీ ఉంటుండే, ఇప్పుడు కార్లకు పెరుగుతుందట. అంటే బైకుల కంటే కార్లకు ఇప్పుడు పెరుగుతుంది, ఎక్కువ గిరాకీ పెరుగుతుందంట. అందరూ కార్లు కొందామని చూస్తున్నారు. మారుతున్న వాహనాల కొనుగోలు వినియోగ ధోరణి 2014-15తో పోలిస్తే రాష్ట్రంలో 69.76% కార్లు వృద్ధి చెందినాయట. 69.76% అంటే 70%. 70% కార్లు ఎక్కువ కొంటున్నారట. ద్విచక్ర వాహనాల పెరుగుదల 4.56%, జస్ట్ 5% అన్నట్టు. రాష్ట్రంలో వాహన ప్రయాణాల ధోరణి వేగంగా మారుతుంది. గతంలో అవసరం ఏదైనా ప్రయాణం ఎక్కడికైనా బైకులు, స్కూటీలపై దూసుకెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్రంలోని రహదారులపై కార్లు ఆధిపత్యం పెరుగుతోంది. 2014-15, 2024-25 శాతాలను పోల్చితే ద్విచక్ర వాహనాలు అంటే 2 వీలర్స్ రిజిస్ట్రేషన్లలో కేవలం 4.56% మాత్రమే వృద్ధి ఉండగా కార్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 69.76% ఉన్నాయట. అయితే సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల రాష్ట్రానికి ఇచ్చినటువంటి సందర్భంలో రహదారి భద్రతపై రవాణా శాఖ ఇచ్చినటువంటి నివేదికలో ఈ విషయాలు బయటకు వచ్చినాయి. ఇంకో ఇట్లున్నది పరిస్థితి. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్లు ఇలా ఉన్నాయంట. 2014-15 5.70% 2 వీలర్లు ఉంటే కార్లు 0.86% ఉన్నాయి. ఇవి 2024-25కి వచ్చేసరికి 1.46%కి వచ్చినాయి. 2023-24లో మాత్రం ఇంకెక్కువ ఉండే, 1.91% ఉండే. అట్లా మొత్తం మీద బండ్లు కొనడం కంటే కార్లు కొనడం మీద ఇష్టపడుతున్నాడు జనం. ఇక బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ లెవెల్లో లేకుండానంట. తొలి దశలో ఓటు వేసిన వారు 65%, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండుగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ విలేకరులకు తెలిపారు. ఇక తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్కి ఓట్లు వేస్తారు కదా, లైన్లో నిలబడ్డ ఓట్లు కూడా తర్వాత లెక్క పెడతారు, అవి పెరుగుతాయి మళ్ళా తెలిపారు. తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే లక్సరాయ్ తర్వాత సారన్ వంటి స్వల్ప తోపులాట మినహా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదట. గత ఎన్నికల్లో 57.29 పోలింగే నమోదైంది. 57.29% మాత్రమే అయిందంటే ఈసారి 65% అయింది. 2000 సంవత్సరంలో నమోదైనటువంటి 62.57% పోలింగ్తో ఇంతవరకు రికార్డు ఉన్నది. ఎందుకంటే 62.57% ఎక్కువ ఏది బీహార్లో ఓటింగ్ శాతం నమోదు కావడం. అదే ఈసారి 65 దాటిపోయింది కాబట్టి సరే చాలా ఎక్కువ అవుతా ఉందంట. ఇంతవరకు రికార్డు ఉంది. తాజాగా ఎన్నికల్లో ముజఫర్పూర్లో 70.96%, సమస్తీపూర్లో 70.63%, మాదేపురంలో 67.21%, వైశాలిలో 67.37% పోలింగ్ నమోదైంది. పాట్నాలో మాత్రం 57.93 దాటలేదు. ఓటు వేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇటు మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, వారి తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ వీళ్ళందరూ కూడా నిన్న ఓట్లు వేసిరట. బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికలు నిన్న జరిగినాయి కదా. తర్వాత 11 తారీఖు నాడు కూడా మళ్ళీ ఉన్నాయి, రెండో విడత ఉంటాయి. 11 తారీఖు నాడు మళ్ళీ జరిగిన తర్వాత 14 తారీఖు నాడు రిజల్ట్స్ ఉంటాయి. ఇదే 11 తారీఖు నాడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ రెండో విడత ఎన్నికలు ఉంటాయి. ఏది బీహార్లో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలై తర్వాత ఇక్కడ బీహార్ ఎన్నికలై మొత్తం ఫలితాలు 14 తారీఖు నాడు విడుదలవుతాయి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఏం కథ, ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటిది తేలుతుంది. ఆయన కూరగాయల సాగుకు చేయూత ఎకరాకు 9,600 రూపాయల సబ్సిడీ అంట, నేరుగా రైతుల ఖాతాల్లో జమ అని చెప్పేసి ఉద్యాన శాఖకు మంత్రి తుమ్మల ఆదేశం. రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు బృహత్తర కార్యక్రమం ద్వారా వాటి సాగును భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10,000 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు సంకల్పించింది. ఒక్కో ఎకరంలో 6 టన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో
40% రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన శాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నులు కూరగాయలు పండుతున్నాయంట. ఈ కూరగాయలకు కొంతవరకు చేయూతనియాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందంట. మంచి ప్రతిపాదననే. వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు. ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇది పాడాలని అనుకుంటున్నారంట 9:50 వందే మాతరానికి 150 ఏళ్ళు అంటున్నారు. 150 ఏళ్ళు అంటారు. 2005లో అప్పుడు ఏది 100 సంవత్సరాలు ఇచ్చిండ్రు. మరి ఇప్పుడే 150 ఏట్లు ఎట్లయినాయి? కాకపోతే అంటే ఇది రాశి అనుకుంటా ఈ పాట. ఏది ఈ గేయం రాశి బంకిం చంద్ర చటర్జీ రాసినట్టున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ఏడాది పొరుగునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వందే మాతరం మనం ఏంటంటాం, సుజలాం సుఫలాం మలయజ శ్యామల శీతలాం మాతరం వందే మాతరం అని చెప్పేసి ఇంతవరకు ఉంటుంది కదా. అసలు యాక్చువల్గా ఇంకా పెద్దగా ఉంటుంది అది వందే మాతరం గీతం. అసలు యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని కట్ చేసి అంతవరకు పెట్టేసిండ్రు. ఇక సురాజ్యానికి స్ఫూర్తి మంత్రం వాడవాడల వందే మాతరం సంపాదకీయం పేజీ లోపల్లో ఉన్నది. అయితే వందే మాతరం అంటే అసలు యాక్చువల్గా వందే మాతరం అంటే బ్రిటిష్ వాళ్ళకు ఒక వణుకు. వందే మాతరం అంటే మాతృమూర్తికి వందనం అని చెప్పేసి చెప్పడం తెలుగులో అర్థం అది వందే మాతరం. అయితే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఒకవేళ అప్పుడు స్వాతంత్ర ఉద్యమం నడిచేటప్పుడు అయితే వందే మాతరం అననిస్తలేరు అంటే నిషేధం. తర్వాత ఇట్లా మాట్లాడద్దు అంటే ఇక అట్లా కూరగాయల షాపుకి పోయి దాన్ని అనాలి, మొత్తం మీద అనాలి కదా. అప్పుడు అంటే ఒక దేశభక్తితో అనాలి కదా. అప్పుడు అనాలి ఏం చేసినట్టే అంటే కూరగాయలు ఎన్ని వస్తాయని 100 ఏమాత్రం వస్తాయి, 100 రూపాయలకు ఏమాత్రం వస్తాయి, ఎన్ని కూరగాయలు వస్తాయి ఏం కథ అని అడగడానికి 100 ఏమాత్రం అని చెప్పేసి ఇట్లా అంటే రకరకాలుగా మనం చిన్నగానే అనిపిస్తుంది. కానీ ఒక దేశభక్తి భావంతో అప్పుడు మొత్తం కూడా వందే మాతర గీతం దేశాన్నంతటిని కూడా ఒకటి చేసింది. బెంగాల్ విభజన సందర్భంగా అంటే బెంగాల్ విడిపోయి అప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉన్నది, తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్లో కూడా బెంగాల్లో భాగంగా ఉండే, భారతదేశంలో భాగంగా ఉండే. దాంతో అప్పుడు బెంగాల్ విభజన చేపట్టిండ్రు. బెంగాల్ విభజన చేపట్టడం ద్వారా బంగ్లాదేశ్ విడిపోయింది, తర్వాత పశ్చిమ బెంగాల్ వేరైపోయింది. అట్లా అసలు యాక్చువల్గా ఆ నేపథ్యంలోనే వందే మాతర ఉద్యమం వచ్చేసింది. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. స్వాతంత్ర పోరాటానికి ఊతమిచ్చింది వందే మాతర గీతం. అంటే అసలు యాక్చువల్గా లాల్ బాల్ పాల్ వీళ్ళు ఏమో అతివాద నాయకులు అయితే, తర్వాత కొంతమంది మితవాద నాయకులు ఉన్నారు. ఆ తర్వాత గాంధీ యుగం అని చెప్పేసి ఇక్కడ 3 విభాగాలుగా చెప్పుకుంటారు స్వాతంత్ర సమరానికి సంబంధించి. మొత్తం మీద వందే మాతర గీతానికి అంటే ఆ పాట అది గేయం రాసి 150 సంవత్సరాలు అవుతుందంట. అయితే ఆ వందే మాతరం ఉద్యమం అంటే మొత్తం అప్పుడు ఉద్యమం మాత్రం 1905 ప్రాంతంలో భారీగా వచ్చేసింది. అప్పుడు జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించి అయితే ఒక 120 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 1905 అంటే 2025 అంటే 120 ఏళ్ళు అవుతుంది. కాకపోతే అంటే రాశి మాత్రం 150 సంవత్సరాలంట. మీ అమ్మాయికి మీరు ఎంత దన్ను అని చెప్పేసి సానియా మిర్జాకి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ ఈనాడుతో పంచుకుందామే. అమ్మా నాన్న అండగా నిలిస్తే వారికి ఆకాశమే హద్దు. పథకాలనే కాదు ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఆడపిల్లల లక్ష్యాలను పరిమితులు పెట్టొద్దు. ఈనాడుతో టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తన ఆటతో ఆకర్షణతో ఒక తరాన్ని ఊపేసిన టెన్నిస్ తార. ఒక భారత అమ్మాయి గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించడమే గగనమైన పరిస్థితుల్లో ఏకంగా 6 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది హైదరాబాద్. అయితే మహిళల టెన్నిస్లో ఎదగడానికి దేశంలో తనకంటూ రోల్ మోడల్గా ఎవరూ లేకపోయినా తనకు తానే స్ఫూర్తిగా నిలుస్తూ ముందడుగు వేసిన సానియా కొన్ని తరాలకు ప్రేరణిచ్చేలా ఆటలో అత్యున్నత శిఖరాలను అందుకుంది. ఆటతో పాటు విలక్షణ వ్యక్తిత్వం సానియాను భిన్నంగా నిలబెట్టాయి. ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా తన ఆట అనంతరం జీవితం, తన తనయుడి విశేషాలు వివరించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువతకు మీరు రోల్ మోడల్.
ఆడపిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే, ముందుగా వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ సాధించినటువంటి ఎవరైతే మహిళల జట్టు ఉందో వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పి ఆడపిల్లలకు అన్ని రకాలుగా దన్నుగా నిలవండి, 100% వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయండి అని చెప్పేసి చెప్తా ఉంది సానియా మిర్జా. ఈమె వేసిన తప్పేందంటే, ఒకటైతే అని మంచిగా బాగానే ఉన్నాయి, మంచిగా ఆడింది బాగానే ఉన్నది, కానీ అందంగా కూడా ఉంటుంది, ముద్దుగానే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఈమె వేసినటువంటి పొరపాటు ఏంటంటే ఏదే పాకిస్తాన్ అని పెళ్లి చేసుకున్నది, అదొకటి చేసింది సానియా మిర్జా. ఈడ ఎవరు దొరకనట్టు మస్తు ఉండే ఈడ కూడా. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచాల పర్వం. ఈ రోజుల్లో లంచం నగదు రూపంలో ఇస్తున్నాడంటే ఖచ్చితంగా ఏసీబీ మనిషి అయి ఉంటాడు సార్ అని చెప్పి చెప్తున్నాడ. ఏసీబీ దాడులు జరుగుతున్నాయి కదా, రైడ్స్, దాంతో ఇది ఈనాళ్ళలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. జూబ్లీహిల్స్ ప్రచారంలో 20,000 మంది అంట. ఎవరు? అన్ని పార్టీలోళ్ళు. రాష్ట్రం నలుమూల నుంచి అన్ని పార్టీల నేతలు క్యాడర్ ఇక్కడే మకామేసిరు. ఇక పీక్స్కు చేరిన బై ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఇక ఈ నెల 9తో ముగియనున్న ప్రచారం. ఇవాళ ఎంత? 7 తారీఖా? 7 తారీఖు అంటే రేపు ఎల్లుండి సాయంత్రానికి ప్రచారం కంప్లీట్ అయిపోతుంది. ఇక 2 రోజులు ఉంటుంది. 11 తారీఖు నాడు ఓట్లు గుద్దుడే. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్కు చేరింది. ప్రచారం కోసం రాష్ట్రం నలుమూల నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నాయకులు, వేలాది మంది కార్యకర్తలు నియోజకవర్గంలో మకాం వేశారు. ఒక అంచనా ప్రకారం 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి దాదాపు 20,000 మందికి పైగా నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లందరినీ బూతుల వారీగా, డివిజన్ల వారీగా ఓటర్లకు మ్యాపింగ్ చేసుకొని ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అట్లనే బీఆర్ఎస్ కూడా తక్కువేం కాదు. బీఆర్ఎస్ కూడా అక్కడ కేటీ రామారావు కానీ, హరీష్ రావు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా మొత్తం తీసుకుపోయి, ఇక ఇల్లే కాదు ఇంకా ఏది, ఇప్పుడు ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీల సిబ్బంది, వాళ్ళు ఎవరు ఫ్యాకల్టీ ఉంటారు కదా, ఫ్యాకల్టీ, ఎందుకంటే వాళ్ళకి పనిచేస్తారు కదా వాళ్ళు. ఆ తర్వాత మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నాడుగా, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్, వీళ్ళందరినీ తీసుకుపోయి కూడా జూబ్లీహిల్స్లో పెట్టిండ్రు ఆల్రెడీ. మామూలుగా రాదు, హోరాహోరీగా నడుస్తూ ఉంది కథ. టఫ్ ఫైటు అట్లా నడుస్తున్నది. అయితే మొత్తం మీద కొంతవరకు ఇక్కడ నవీన్ యాదవ్కు కొంతవరకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, తర్వాత స్థానికులు కానీ నవీన్ యాదవ్కు కొంతవరకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు ఎక్కువ. తర్వాత బీసీ సామాజిక వర్గం కూడా కలిసి వచ్చేటువంటి అంశం. దీంతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అధికార పార్టీకి వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా పబ్లిక్ ఉన్నారంట. దాంతో ఒక రకంగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. రాబోయే 3 రోజులు అలర్ట్గా ఉండండి. జూబ్లీహిల్స్లో గెలిచేది మనమే, అయినా అలసత్వం పనికిరాదు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం. మంత్రి వివేక్ వెంకటస్వామి, వారి సంక్షేమం భద్రత కోసమే ప్రత్యేక చట్టం, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. గిగ్ వర్కర్ల బిల్లుకు 12న కేబినెట్లో ఆమోదం, చట్టం అమల్లోకి వస్తుందని చెప్పేసి అగ్రిగేటర్స్ యూనియన్లన్నీ లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయని చెప్పేసి వెల్లడి. గిగ్ వర్కర్లు అగ్రిగేటర్ ప్రతినిధులతోటి మంత్రి భేటీ అయ్యిండు. డ్రాఫ్ట్ బిల్లు పైన చర్చ జరిగిందంట. గిగ్ వర్కర్లు అంటే వాళ్ళు ఈ స్విగ్గీ, జొమాటో, తర్వాత ఇవి అవి ఏ వస్తువులు మనము జస్ట్ ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగానే మన దగ్గరికి తెచ్చిస్తారు వాళ్ళు ఇంటికి. ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తాయి, ఏం కావాలంటే అది. ఇప్పుడు కూరగాయలు కూడా వస్తున్నాయి, ఈ జెప్టోనో ఏదో ఉన్నది కదా, ఆ యాప్ తోటి అవి కూడా వస్తున్నాయి. కూరగాయలు వస్తున్నాయి, వస్తువులు వస్తున్నాయి, అన్నీ తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇట్లా ఫోన్ చేసి కొంచెం జస్ట్ ఇట్లా మనం ఆన్లైన్లో కొట్టిపడేస్తే ధన్మని ఆ వస్తువులు తీసుకొని వస్తారు. అయితే ఈ తీసుకొచ్చేటువంటి ఎవరైతే గిగ్ వర్కర్లు ఉంటారో ఆ గిగ్ వర్కర్లకి స్పీడ్గా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఫుడ్ మరి ఆర్డర్ పెట్టిండంటే దాన్ని వెళ్ళిపోవాలి. అట్లా అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు స్పీడ్గా వెళ్ళేటువంటి క్రమంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, చాలామందికి గాయాలు అవుతున్నాయి, తర్వాత కొంతమంది చనిపోతూ ఉన్నారు. వీళ్ళకు రక్షణ ఉండాలి. తర్వాత ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండాలి. వాళ్ళకు అంటే కార్మికులకు వర్తించేటువంటి నియమ నిబంధనలు వర్తించాలని చెప్పేసి మంత్రి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టున్నాడు ఆయన వివేక్ వెంకటస్వామి. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా వాళ్ళకు మంచి జరగాలంటే వాళ్ళకు రక్షణ చట్టం ఉండాలి. తర్వాత కార్మికులకు ఏవైతే ఇవన్నీ ఉంటాయో, హక్కులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఉండాలి. తర్వాత యాజమాన్యాలు అప్పటికప్పుడు ఇట్లా తీసి అట్లా పడేస్తూ ఉన్నాయి, అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పేసి దానికోసం ప్రత్యేకంగా రూపొందిస్తూ ఉన్నారు. కనీస వేతనం కూడా అంటే వీళ్ళకి మరి పని చేస్తే మరి పైసలు వస్తాయా, ఎంత వస్తాయా, ఏం కథ అని అంటే మరి ఇంత
కనీసం ఇంత మినిమం ఇంత రావాలని చెప్పేసి అది కూడా దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉందంట. దానికి సంబంధించి మాట్లాడండి వివేక్ వెంకటస్వామి. గిగ్ వర్కర్లకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, అందులో భాగంగానే వారి సంక్షేమం భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ గిగ్ వర్కర్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉంటారు పాపం. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చదువుకుంటూ తర్వాత ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఒక కాలం వెళ్ళదీస్తుంటారు. ఎందుకంటే అప్పుడు జేబు ఖర్చు కావాలి కదా, అంటే ప్యాకెట్ మనీ కావాలి కదా, ప్యాకెట్ మనీ కావాలి, తర్వాత తినడానికి ఉండడానికి ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ఇక్కడ పార్ట్ టైంలో ఇక్కడ జాబ్ ఇక్కడ చేస్తూ ఈ పని చేస్తూ తర్వాత వాళ్ళు చదువుకుంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి భావిస్తూ ఉంది ప్రభుత్వం. ఈ నెల 12న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గిగ్ వర్కర్లు తర్వాత అగ్రిగేటర్స్ ప్రతినిధులతో గురువారం సెక్రటేరియట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమై డ్రాఫ్ట్ బిల్లుపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని తమ నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అని చెప్పేసి ఇక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు. ఇక చేపలకు చికెన్ వేస్టేజ్ చేస్తున్నట. ఏది చికెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, తొక్కలు తోలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి దంతను కొట్టేసి మొత్తం సాపి వేసిస్తారు కదా, తోలు తీసేసి ఇట్లా వాడేస్తారు, అట్లా అవన్నీ చేస్తారు కదా, అవన్నీ తీసుకుపోయి చేపల చెరువులలో వేస్తారట. ఆ చేపల చెరువులల్లో ఈ చచ్చిపోయినది కుళ్ళిపోయినది అడ్డమైన అంతా కూడా తింటూ ఉన్నాయి చేపలు. అవన్నీ తిన్నటువంటి చేపలు మనం తిన్నామనుకో మన పని కూడా అవుతుంది. కుళ్ళిపోయిన తినేసి ఆగమాగం ఉన్న చేపల్ని మనం తింటే మన పని కూడా అవుతుందంట. దాంతో చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గద్వాల జిల్లాలోని కృష్ణ తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్ ఫంగస్ చేపల పెంపకం గుట్టుగా సాగుతున్నది. 100 ఎకరాల లీజుకు తీసుకొని క్యాట్ ఫిష్ను పెంచుతున్నారు. వీటికి ఆహారంగా చికెన్ వేస్టేజీ, కుళ్ళిన గుడ్లను సేకరించి వేస్తున్నారట. కుళ్ళిపోయిన గుడ్లు కూడా వేస్తున్నారట ఈ లంగలు. చూసుకోయిగా ఉంటాయరా నాయన, ఆ చేపలు తింటుంటాము, మనుషులు ఉంటారా? ఇక గదో పరిశాన్ ఉంది. చేపలు ఆరోగ్యానికి మంచిదే, కాకపోతే ఈ అడ్డమైన చేపలు తింటే కూడా పరిశాన్. మళ్ళీ అదొకటి ఉన్నది. ఏది తినాలో ఏది తినొద్దో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది మొత్తం వ్యవస్థ. నేవీలోకి ఐఎన్ఎస్ ఇక్షక్ సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ భారత నేవీలోకి ప్రవేశించింది. కేరళలో కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్లో ఇక్షక్ను నేవీలో చేర్చారు. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ ద్వివేది త్రిపాఠి సమక్షంలో ఈ నౌక జలప్రవేశం చేసింది. సర్వే వెసెల్ లార్జ్ ఎస్విఎల్ తరగతిలో ఇది 3వ నౌకనట. కొత్తగా వచ్చేసింది ఇక్షక్. 4వ T20లో టీమిండియా వల్ల గెలిచిందట. నయమే. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన 4వ T20 మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సూపర్ పెర్ఫార్మెన్స్ చూపెట్టారు. అయితే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దుబే రాణించడంతో ఇండియా 48 రన్స్తో తేడాతోటి ఆసీస్పై గెలిచింది. ఇక సర్కారు స్కూళ్లకు ఫ్రీ ఇంటర్నెట్ అంట. ఏది ప్రభుత్వ పాఠశాలలకు ఫ్రీ ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తున్నారట. 22,730 స్కూళ్లలో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక బిఎస్ఎన్ఎల్ తర్వాత T-Fiber సంస్థల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారట స్కూళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా, ప్రాంప్టర్లు బీమ్టర్లు అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మరి వాటిని నడుపుకోవాలంటే ఎట్లా కావాలి, ఏం కావాలి, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అందుకని ఈ కనెక్షన్లు ఇస్తున్నారట. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళలో ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం బిఎస్ఎన్ఎల్ T-Fiber సంస్థతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,887 సర్కారు విద్యా సంస్థలు ఉన్నాయి. ఎన్ని? 26,887 ఉన్నాయి. ఇందులో ఏమేమి ఉన్నాయంట? గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ స్కూళ్ళు, జెడ్పీహెచ్సీ స్కూల్ వేరే. మళ్ళీ అసలు యాక్చువల్గా అంటే చాలా బయట వాళ్ళకి తెలియదు, అసలు యాక్చువల్గా టీచర్లకు తెలుసు ఆ విషయం. గవర్నమెంట్ స్కూల్స్, లోకల్ బాడీ స్కూల్స్ అంటే జెడ్పీహెచ్ఎస్లు, తర్వాత ఇవి ఉంటాయి కదా అవి, KGBVలు, మోడల్ స్కూళ్ళు, సొసైటీ గురుకులాలు, తర్వాత URSలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో వాటిలో 24,984 బడుల్లో పిల్లలు ఉన్నారు. ఎంత? 26,887 స్కూళ్ళు ఉంటే 24,984 బడుల్లో మాత్రమే పిల్లలు ఉండనట. ఇక మిగతా స్కూళ్ళలో పిల్లలు లేరు, మను లేదు, 0% ఎన్రోల్మెంట్. వీటిలోనూ సుమారు 1000కి పైగా బడుల్లో ఎలాంటి కంప్యూటర్లు లేవు. దీంతో కంప్యూటర్లు ఉన్నటువంటి 22,730 స్కూళ్ళల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్యలు ప్రారంభించిందంట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది.
సర్వేలో నిజం లేదు, జూబ్లీహిల్స్లో ప్రజలు ఇంకా డిసైడ్ కాలేదని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందట. అధికార పార్టీకి మేలు చేసేందుకే కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు. బీసీ రిజర్వేషన్లను కాదు, ముస్లిం రిజర్వేషన్లే వ్యతిరేకిస్తున్నాం. ఇక హైదరాబాద్కు భారీగా నిధులు తెచ్చినామని చెప్పేసి వ్యాఖ్యానించిండు. ఏం నిధులు తెచ్చినో మరి చెప్పాలి కిషన్ రెడ్డి గారు. సర్వేలో నిజం లేదని చెప్పేసి అంటున్నారు. అసలు యాక్చువల్గా ఫేక్ సర్వేలు కూడా పెడుతున్నట. ఈ వెలుగు దినపత్రిక తర్వాత ఇక ఏది V6 కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉంటాయో అటువంటి క్యూన్యూస్ ఇటువంటి ఛానళ్ళు తీసుకొని ఇవే చెప్పినట్టుగా ఫేక్ ప్రచారాలు మొత్తం కూడా ఇవి చేసి పెడుతున్నట ఈ బీఆర్ఎస్ వాళ్ళు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి, ఇది మొత్తం అట్లనే ఉన్నది ఇట్లనే ఉందని చెప్పేసి ఈ పేపర్లే రాసినట్టుగా పెడుతున్నారట. ఇటువంటి లంగ కథలు కూడా నడుస్తున్నాయి. ఇవాళ పీపీఏ మీటింగ్ ఉందట. పోలవరంతో ముంపు సహా వివిధ అంశాలపై చర్చ. బనకచర్లను ఎజెండాలో చేర్చాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికీ స్పందించని పీపీఏ దానిపైన నిలదీసేందుకు మన అధికారులు రెడీ అవుతున్నట్టు. ఏం రెడీ అవుతారో ఏం కథను పట్టించుకోవట్లేదు వాళ్ళు. పోలీస్ శాఖలో మహిళా శాఖం అని చెప్పేసి డీజీపీ అంటా ఉన్నారు. నిజంగా కూడా మహిళలు భారీగా పెరిగిపోతున్నారు. అంటే మొత్తం కూడా ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా మహిళలు ఎక్కువగా వస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న విమెన్ పోలీస్ ఆఫీసర్లు. ఇక ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళా ఐపీఎస్లు. గ్రూప్ 1 ద్వారా ఎంపికైన 112 మంది డిఎస్పీల అభ్యర్థుల్లో 38 మంది మహిళలే ఉన్నారట. పోలీస్ అకాడమీలో 10 నెలల ట్రైనింగ్ ప్రారంభమైంది. వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి అంటున్నాడు. రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తున్నది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సిఐడి, తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, జైళ్ల శాఖ, పోలీస్ అకాడమీ డైరెక్టర్ సహా సిటీలో కీలక జోన్ల మహిళా ఐపీఎస్లు నాన్ కేడర్ అధికారులే ముందుండి నడిపిస్తున్నారు. సైబర్ నేరాలతో పాటు కీలకమైన నేరాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి మరో 38 మంది యువ మహిళా డిఎస్పీలు తోడు కానున్నారు. గ్రూప్ 1 ద్వారా ఎంపికైన వీరంతా ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతురట. ఎవరు డిఎస్పీలుగా ఎంపికైనటువంటి వాళ్ళు మహిళలు చాలామంది ఉరట. ఎంత 38 మంది ఉరట. బెట్టింగ్ యాప్ కేసులో రైనా తర్వాత దావన్లను ఆస్తులు అటాచ్ చేసిరట. ఈ బెట్టింగ్ యాప్లకు వీళ్ళు ప్రమోట్ చేసి వీళ్ళు పైసలు మంచిగా దండుకున్నారు, కానీ ఆ ప్రాణాలు పోయినాయి, కొంతమంది ఒక్కొక్కని జీవితాలు వేగినాయి. అందుకని వీళ్ళు ఆస్తులు అటాచ్ చేసినారు, మంచి పని చేసిరు. 11.4 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన ఈడీ 1x బెట్పై కొనసాగుతున్న విచారణలో చర్యలు తీసుకురట. అయితే PMLA కింద దర్యాప్తు సంస్థ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిందంట. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా తర్వాత శిఖర్ ధావన్కు చెందిన 11,14,00,00,000 రూపాయల విలువైన ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అప్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1x బెట్ దాని అనుబంధ సంస్థలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సురేష్ రైనా పేరు మీద ఉన్న 6.64 కోట్ల విలువైనటువంటి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధావన్కు చెందినటువంటి 4,50,00,000 రూపాయల విలువైన ప్రాపర్టీని అటాచ్ చేస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిందట. తాత్కాలికంగా వేసి పడేసేయాలి. ఇట్లయితేనే నేను ఇంటర్ లేకపోతే ఇది ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ పేరు ఉందని చెప్పేసి వీళ్ళని నమ్మి చాలామంది పాపం అమాయకులు మోసపోతూ ఉన్నారు. వీళ్ళనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా చీమల భయంతో వివాహిత ఆత్మహత్య, వాటితో బతకలేనంటూ సూసైడ్ నోట్ రాసిందట. చిన్నప్పటి నుంచే మర్మికోఫోబియాతోటి బాధపడుతుందట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన జరిగింది. చీమలంటే చిన్నప్పటి నుంచి భయం ఏదో అంటే ఒక రకమైనటువంటి ఫోబియా అనమాట, సైకలాజికల్ డిజార్డర్ అది. ఇక బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్లో అసెంబ్లీ ఎన్నికల్లో 65% ఓటింగు రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికంగా ఉందట. ఇక జూబ్లీహిల్స్ ప్రచారంలో 20,000 మంది, అదిగదిగో చెయ్యి పైకెత్తిన వారే ఓటరు, మిగతా వాళ్ళంతా ప్రచారానికి వచ్చిన వాళ్ళని చెప్పేసి ఓటర్ ఒక్కడే ఉంటే 10,000 మంది 20,000 మంది సుడతా ఉన్నారట లెక్క. ఓటర్ల కంటే వీళ్ళే తిరిగేటోళ్ళే ఎక్కువ ఉన్నారట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు చనిపోయారు. మొత్తం రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి పాపం. ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు, లేఖ రాసి వివాహిత బలవన్మరణం. చిన్నప్పటి నుంచి ఆమెకు చీమలంటే భయం అంట. కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నా ఫలితం శూన్యంగా ఉంది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన పాపం దారుణం. డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుంటా యువకుడు మృతి. ఈ డ్రగ్స్ అలవాటు అయిపోయి డ్రగ్స్ తీసుకోవడంతో పాటు ఓవర్ డోస్ తీసుకుంటే గుండె అయిపోతుంది, కథం లెక్క అది జరిగింది. ఓ స్నేహితుడు 2 యువతులతో కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు లకడికాపుల్లో డ్రగ్స్ తెచ్చుకున్నట్టుగా నిర్ధారణ అయిందంట. అతడి స్నేహితుల్లో 2కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంట, చచ్చిపోయాడు ఎక్కువ డోసు తీసుకొని. సురేష్ రైనా దావన్ల ఆస్తులు జప్తు చేసిండ్రు. ఇద్దరి ఆస్తుల విలువ 11,14 లక్షల రూపాయలు ఉంటుందంట. రైనా మ్యూచువల్ ఫండ్స్ 6,64 లక్షల రూపాయలు. శిఖర్ ధావన్ స్థిరాస్తులు 4,50 లక్షల రూపాయలు ఉంటా. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ల కేసులో ఈడీ చర్యలు తీసుకున్నది. మరో డిప్యూటీ బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక వార్త వేసింది క్వశ్చన్ మార్క్ తోటి. అంటే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు. అయితే ఇక్కడ ఓసీ సామాజిక వర్గం నుంచి అగ్రవర్ణాల నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే, తర్వాత ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు. బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం అంటే ఒక ప్రధానమైనటువంటి పోస్టులు ఇవ్వలేనటువంటి ఆరోపణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరో ఉప ముఖ్యమంత్రిని కూడా పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అని చెప్పేసి ఒక వార్త వేసింది. ఏది ఆంధ్రజ్యోతి దినపత్రిక. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు, తర్వాత టీపీసీ అధ్యక్షునిగా ఉన్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నాడు. ఆ పదవి వేరే వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాస్తూ ఉంది. ఇదే జరిగితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు, స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం, ప్రమాదంలో పలువురి మంత్రి పదవులట, కొంతమంది తీసేసే అవకాశం కూడా ఉందంట. అజారుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు రప్పించండి, ఓటింగ్ ఎంత పెరిగితే కాంగ్రెస్ మెజార్టీ అంత పెరుగుతుంది, జూబ్లీహిల్స్లో మనకి అనుకూలం, అయినా ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు, బస్తీలు కాలనీలో సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వండి, ఉప ఎన్నికపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. మరమ్మతులు చేయించకుంటే బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పేసి ఇక్కడ ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందట. అరే నాయన, మరమ్మతులు చేయాలి, మీరే కట్టిరు కదా, కట్టి ఆగమాగం అయిపోయి కుంగిపాయే, ఆ పనులు మరమ్మతులు కూడా మీరు చేయకపోతే ఎవడియాలని చెప్పేసి అడిగిందట. ఒకవేళ చేయలేదనుకో, చేయకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టేసి మీకు వచ్చే పైసలు బిల్లులు ఉంటాయి కదా, ఇంకా కొన్ని బిల్లులు ఉన్నాయి అంతే, మొత్తం బిల్లులు ఇచ్చి పడేసారు ఆల్రెడీ, ఎందుకంటే వీళ్ళకి కూడా వచ్చినాయి కదా గతంలో ప్రభుత్వం. మేడిగడ్డ బ్యారేజీపై ఎల్ఎన్టీకి సర్కార్ హెచ్చరిక, వారంలోగా సానుకూలంగా స్పందించకుంటే డిపాజిట్లు పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం, ఇక రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ, ఉద్దేశపూర్వకంగానే ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, ఇక డిజైన్ లోపాల సాకుతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునేందుకు ఎల్ఎన్టీ ప్రయత్నం చేస్తుందట, ఎత్తుగడ. కాబట్టి అది చేయకపోతే మీ సంగతి చూస్తా అని మీ బిల్లులు అని పెట్టేసి మేము బ్లాక్ లిస్ట్ పెడతా అని చెప్పేసి చెప్పింది ప్రభుత్వం. తక్షణమే బకాయిలు చెల్లించండి, లేదంటే డిసెంబర్ 1 నుంచి పనులన్నీ ఆపేస్తాం, ప్రభుత్వానికి తేల్చి చెప్పిన భారత బిల్డర్ల సంఘం. అప్రధాన్య పనులకు 18,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయట. R&B, ఇరిగేషన్, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. మీ ఇవ్వకపోతే బాగుండదని వీళ్ళు చిన్న కాంట్రాక్టర్లు. జూబ్లీహిల్స్ ప్రభుత్వంపై రెఫరెండమే అని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అటు ఇటు ఏమైనా అయితే నవీన్ యాదవ్కు మామూలు ఉండదు, లెక్కగా మొత్తం అయిపోయిందనే కథ కలరింగ్ ఇచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయం, అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్ అట. అగో ఇట్లా కూడా ఉందా మళ్ళా? బీజేపీతో కలిసి పనిచేస్తుంది, బానిసకే బానిస అన్నట్టు రేవంత్ పరిస్థితి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారు. కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది, ఇప్పుడు కాదు. టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు బీఆర్ఎస్కే వస్తాయి, ఇక బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తోటి మాట్లాడినట్టు కేటీ రామారావు. మాగంటి చావుకు కారణం కేటీఆరే, ఇది గోపీనాథ్ తల్లి అంటున్న మాట అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నారు. రేవంత్కు దమ్ముంటే విచారణ జరిపించాలి, సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క, మీ తండ్రి బాగోగులు చూసుకో, టోపీ పెట్టుకున్న రేవంత్ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తుకొస్తారని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. బోరబండలో రోడ్ షోకు అనుమతి లేదని తొలుత ప్రచారం జరిగింది. బీజేపీ వర్గాలు సీరియస్ అయినాయట. అనుమతి ఉన్నా లేకున్నా నేను పోతా అని చెప్పేసి బండి సంజయ్ అంటే ఆ తర్వాత ర్యాలీకి ఓకే అయిపోయినట. కుటుంబ కథా చిత్రం గోపీనాథ్ వారసత్వంపై కొనసాగుతున్న వివాదం,
అంటే ఏంటంటే మాగంటి గోపీనాథ్కు ఇద్దరు భార్యలు ఉన్నారంట. అసలు యాక్చువల్ పెద్ద భార్య ఒక ఆమె ఉంటే మాలిని అని ఉండేనంట. అయితే మాలిని అని పెద్ద భార్య కాకుండా ఇప్పుడు రెండో భార్య ఇప్పుడు అభ్యర్థిగా అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సునీత అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ అక్కడ షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ జరుగుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే అక్కడ నిజంగా మరి ఏం చేసిండ్రు అంటే ఈమెకు ఏం లేదు, ఆ పెద్ద భార్య ఏం లేదని చెప్పేసి ఇచ్చేసినట్టు లెటర్ ఇచ్చేయడంతో ఇప్పుడు ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు అఫిడవిట్లు అవన్నీ రాస్తే లేదు అని చెప్పేసి మాలిని వచ్చింది. ఇప్పుడు మాలిని తర్వాత కొడుకు వాళ్ళందరూ వచ్చేసి మేమే ఉన్నామని 25 సంవత్సరాల నుంచి చెడిపోయని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నట. ఇట్లా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సరే, అది పర్సనల్ విషయం అయినప్పటికీ ఇప్పుడు చర్చ జరుగుతుంది. షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ హాజరైన మొదటి భార్య మాలిని, కొడుకు ప్రద్యుమ్న. ఇక లాయర్తో వచ్చి గోపీనాథ్ చిన్న కూతురు దిశిరా అంట. 25కు విచారణ వాయిదా వేసిండ్రు. గోపీనాథ్ చావే ఒక మిస్టరీ, కేటీఆర్ఏ జవాబు చెప్పాలి. తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేసిందట. 25 ఏళ్లుగా ఎందుకు రాలే అని చెప్పేసి సునీత లాయర్ లలితారెడ్డి అడుగుతున్నారు. ఇక సింధు కొండల్లో రహస్య సొరంగాలంట. భూగర్భ గదులు నిర్మిస్తున్న పాకిస్తాన్ సైన్యం. పాకిస్తాన్ వాడు అట్లా చేసుకుంటూ పోతున్నాడు. ఇక అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దాయాది నోరియాబాద్, కంబేర్ తర్వాత షాబాద్ కోర్టుల్లో శరవేగంగా పనులు. అవి సన్నాహాలే అని చెప్పేసి సింధు ప్రాంత సంస్థల వాదన అడ్డుకోవాలంటూ ప్రపంచ సంస్థలకు లేఖలు రాస్తూ ఉన్నాయి. ఇక్కడ మామూలుగా ఈ పనులు ఉంటే పనులు ఉన్నాయట పాకిస్తాన్ వాడు. ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం? హర్యానాలో 22 ఓటర్ ఐడీల్లో తన ఫోటో వాడకంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్యానించింది. రాహుల్ ప్రెస్ మీట్తో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం వెతికిందట నెటిజన్లు. మొత్తం కోట్లాది మంది వెతుకుతున్నారట ఆమె గురించి. ఈమెనేమో బ్రెజిల్. యాక్చువల్గా బ్రెజిల్ అయితే ఈమె ఫోటోతోటి 22 ఓట్లు నమోదు చేసినట్ట హర్యానాలో. దాంతో తీసుకొచ్చేసి బయట పెట్టిండు రాహుల్ గాంధీ బయట పెట్టిన తర్వాత నాకు మంచిగా అయింది, మంచిగా మొత్తం ప్రచారం అయితే మంచిగా వస్తుంది, నా గురించి వెతుకుతున్నారు అని చెప్పేసి ఖుషి అయిందంట ఈమె. ఎవరు? లారిస్సా. ఖుషి కావడంతో పాటు ఇదేంద్ర నాయన నా ఫోటో పెట్టుకుని భారతదేశంలో ఇక రేపు ఒసామా బిన్ లాడెన్ తర్వాత ఇప్పుడు ట్రంప్ ఫోటో వాళ్ళ ఫోటో పెట్టుకొని కూడా రేపు మరి ఓటర్లు నమోదు చేస్తారు అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి ఉంది. ఆమె బ్రెజిల్ దేశం, ఆమె తీసుకొచ్చి ఇడబెట్టి ఆమె పేరుతో ఫోటోతోటి 22 ఓట్లు నమోదు చేసిరట. చూసుకోలేక ఓట్ చోర్ గద్దీ చోడుకు 5 కోట్ల మంది మద్దతు ఇచ్చిరట. ఎన్నికల అక్రమాలపై ప్రజల్లో ఆందోళన. రేపు అన్ని రాష్ట్రాల్లో ఫ్లాగ్ ఆఫ్ 2వ దశలో తిరిగి సంతకాల సేకరణ. వాటిని రాష్ట్రపతికి, ఈసీకి అందిస్తాం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అంటున్నాడు. ఇక ఫాతీ సభకు అనుమతులు రద్దు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఉన్నాయి కదా, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఇస్తలేవని చెప్పేసి వాళ్ళు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. దానికి అనుమతులు రద్దు చేసిరట. అసెంబ్లీ పరిసరాల్లో సభకు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు చెప్పారు. హైకోర్టును ఆశ్రయించిన ఫాతీ ఇవాళ విచారణ. 11న తలపెట్టిన విద్యార్థుల మహార్యాలీ 15కు వాయిదా పడ్డది. శ్రీ దేవసేనపై ఫాతీ ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆమె ఏమిది యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి అన్నారట. అంటే యూజ్లెస్ ఫెలో అంటే అట్టెట్లా అంటారని చెప్పేసి ఖండించిరట ఐఏఎస్ అధికారుల సంఘం. ఇక న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే. డెమోక్రాట్లు ఓ కమ్యూనిస్టును కూల్చోబెట్టారు. ఈయననేమో రిపబ్లికన్ అన్నమాట పార్టీ, ఎవరు? ట్రంప్. డెమోక్రాట్లు అంటే ప్రతిపక్షాలు అనమాట. ప్రతిపక్షాలు కమ్యూనిస్టు కూర్చోబెట్టినాయి అని చెప్పేసి ఈయన అంటున్నాడు. అమెరికాను క్యూబా, వెనిజులాలా మార్చాలని యత్నం. న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు. కమ్యూనిజమా, కామన్ సెన్సా, ఏది కావాలో తేల్చుకోవాలి. మమ్దాని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు. నా పట్ల మర్యాదగా ఉంటే మంచిది అని చెప్పేసి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. తొలి దశలో 64.66% పోలింగ్. బీహార్ చరిత్రలో తొలిసారిగా భారీ పోలింగ్ జరిగింది. 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3,75,00,000 మంది బీహార్ ఎన్నికలలో. కేంద్రంపై మళ్ళీ సీజే ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు. నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరఫున ఏజీ అభ్యర్థన కుదరదని చెప్పేసి సీజే జస్టిస్ గవాయ్ అన్నాడు. ట్రైబ్యునల్ల సంస్కరణల కేసులో తుది వాదనలు వింటాం. సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని చెప్పేసిండట
ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టం 2021 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది అసమంజసమని, ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఒకవేళ ఈ నెల 24 తర్వాత కేసు విచారణ కోరుకుంటున్నారా అని చెప్పేసి నిలదీసింది సుప్రీంకోర్టు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అంతుబట్టని జూబ్లీ పల్స్, పార్టీలకు ఫజిల్గా ఉప ఎన్నిక, ఇంటింటికి విభిన్న స్పందన. ఇక ఓటర్ల మౌనం, నాయకుల్లో అయోమయం. సర్వేలకు విరుద్ధంగా గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నది. పార్టీలను గందరగోళపరుస్తున్న ఫేక్ సర్వేలు చేపిస్తున్నట్టు ఎవరు బీఆర్ఎస్ మాదే గెలుస్తుంది, మాదే కారే రావాలంటున్నారని ఇట్లా కాకపోతుందంటే బాగా టఫ్ ఫైట్ ఉన్నది ఆడ. ఇంటెలిజెన్స్ టీము మీడియా సర్వేలకు విభిన్న ఫలితాలు వచ్చినాయి. గత పోలింగ్ ట్రెండ్తో విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఓటర్లు. చివరి రోజు వరకు గెలుపు అంచనా వేయడం కష్టమే. ఓటర్ల సైలెంట్ స్వింగ్ ఏ పార్టీకి వరమో కీలకం కానున్న మైనార్టీ బీసీ ఓట్లు అని చెప్పేసి అంటున్నారు. మైనార్టీలు బీసీ ఓట్లు అయితే మ్యాక్సిమం అప్పుడు కాంగ్రెస్కే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే బీసీలు అయితే 100% చైతన్యమైనరు కాబట్టి క్యాండిడేట్ ఎవరు లేరు ఇక్కడ. బీఆర్ఎస్ నుంచి బీసీ క్యాండిడేట్ లేడు, తర్వాత బీజేపీ నుంచి లేడు. మరి పెట్టారు కాబట్టి కాంగ్రెస్కే అవకాశం ఉండొచ్చు. ఎవరికి? నవీన్ యాదవ్కు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైనప్పటికీ ప్రజా పల్స్ దొరకడం లేదు. అంటే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎంత మాత్రం ప్రచారం చేసినా ఓటర్ల మూడు ఏంటనేది ఎంత చిక్కడం లేదు. ఖరీదైన సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు సైతం భిన్నమైన ఫలితాలు చూపుతుండడంతో నాయకుల్లో అయోమయం నెలకొంది. ఓటర్ల మౌనం వహించడం, బహిరంగంగా పార్టీల ప్రచారానికి మద్దతు పలికినట్లు కనిపించడం, కానీ లోపల వేరే లెక్కలు ఉండడం పార్టీల వ్యూహాలను దెబ్బతీస్తుంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ పోరులో ఫేక్ సర్వేలు మరింత గందరగోళాన్ని పెంచుతుండగా చివరి క్షణంలో ఓటరు సైలెంట్ స్వింగ్ ఏ పార్టీకి వరముగా మారనుందో అనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది, కానీ గడువుపై ఏ పార్టీకి స్పష్టమైన అంచనా లేదు. ముఖ్యంగా పార్టీలు చేయించిన మీడియాలో వచ్చినటువంటి సర్వేలన్నీ విరుద్ధ ఫలితాలను చూపడం ఈసారి ఎన్నికల సరళిని మరింత ఫజిల్గా మార్చింది. క్షేత్రస్థాయిలో ఓటర్ల మౌనం వల్ల నాయకులు నమ్మిన అంతర్గత సమీక్షలు సైతం ఫలించడం లేదని పార్టీ వర్గాలు ఒప్పుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో ఫేక్ సర్వేల ప్రచారం తీవ్రస్థాయిలో జరిగింది. కొన్ని సర్వేలు బీఆర్ఎస్కు ఆధిక్యం అని చెప్పగా, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ దక్కుతుందని తేల్చాయి. ఈ విభిన్న రిపోర్ట్ల కారణంగా పార్టీ శ్రేణిలో పల్స్ హైప్ క్రియేట్ అవుతోందని, నిజమైన ఓటరు నాడిని అంచనా వేయలేకపోతున్నామని నాయకులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా ఇంటెలిజెన్స్ మేధావులు టీమ్స్ ఇచ్చే గ్రౌండ్ రిపోర్ట్ల ఆధారంగానే పార్టీలు తమ తుది వ్యూహాలను రచిస్తాయి. అయితే ఈసారి స్థానిక సమీక్షలు, మీడియా సర్వేలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉండడంతో నాయకుల్లో గందరగోళం ఏర్పడుతుందంట. ఎట్లా అనేది బాగా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. బీ సీరియస్, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయొద్దు. జూబ్లీహిల్స్పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్. సీఎం రేవంత్, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క సీనియర్ మంత్రులు సమావేశమైనరు. అందరూ కలిసికట్టుగా పనిచేయండి, ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక బీహార్లో ముగిసిన తొలి విడత పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 65% అయింది మొత్తం మీద పోలింగ్. అక్కడ ఓట్ చోరీలో మోడీ పాత్ర, అమిత్ షా, ఈసీ పాత్ర కూడా. అందుకే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోంది. బీహార్లోనూ ఓట్ల చోరీకి ప్రయత్నిస్తుండ్రు. అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే అని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నాడు. కేటీఆర్ మెడకు మాగంటి వివాదం. రోడ్డెక్కిన మాగంటి కుటుంబం, గోపీనాథ్ ఇద్దరి భార్యల మధ్య వార్ నడుస్తుందట. లాయర్లతో తహసీల్దార్ దగ్గరకు 2 కుటుంబాలు, మీడియాతో మాట్లాడిన ఇద్దరి వారసులు. మొదటి భార్యకు గోపీనాథ్ తల్లి మద్దతు ఇస్తుందట. గోపీనాథ్ వాళ్ళ తల్లి ఏమో మొదటి భార్యకు మద్దతు ఇస్తుందంట, రెండో భార్యకి ఏమో టికెట్ ఇచ్చిండ్రు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. సునీత, కేటీఆర్పై సంచలన ఆరోపణలు. ఆసుపత్రిలో నా కొడుకును చూడనివ్వలేదు, కేటీఆర్కు చెప్పినా పట్టించుకోలేదు, ఆయన వచ్చాకే చనిపోయినట్లు డిక్లేర్ చేశారు. ఏం జరిగిందో కేటీఆర్ చెప్పాలని చెప్పేసి మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ అంటుందట. గోపీనాథ్ మరణంపై విచారణ జరపాలి, ఆయన చావుకు కారణం కేటీఆర్ అని తల్లి చెప్తుంది. 3rd డిగ్రీ చేసి నిజాలు కక్కించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. బోడబండలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన. గోల్డెన్ అవర్లో 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తారట. ఎందుకంటే చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు, ఇది తీసుకోవాలి.
గోల్డెన్ అవర్ అంటే ఏంటిదంటే చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఎవరైతే యాక్సిడెంట్కి ఇట్లా జరుగుతుంది కదా వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోతే ఆసుపత్రి తీసుకుపోయిన తర్వాత బిల్లు కట్టాలా, ఎవరు కడతారు, ఏం కథ అనే దానిపైన బాగా టెన్షన్ ఉంటుంది. దీంతో ఈ పైసలు కట్టేదాకా మేము చేర్చుకోమని చెప్పేసి హాస్పిటల్ చెప్తూ ఉంటాయి. అందుకని ప్రభుత్వమే 1,50,000 రూపాయల వరకు మేము కడతాం, మొదట కట్టేది గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళని బతికించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మంచి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి ఊరట, వైద్యం అందించిన ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లింపు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించిండు. మంచి పని చేస్తున్నారు, ఈ పని చేయండి, ఇటువంటి పనులు చేయాలి. కేబినెట్ భేటీ వాయిదా, 12వ తేదీ మధ్యాహ్నం జరగనున్న సమావేశం స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోతారు కానీ బిల్లు ఎవరు కట్టాలో తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే ఓకే, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాలి కదా, ఒకవేళ దగ్గరలో ఉంటే తీసుకుపోతే మరి ఎట్లా అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రభుత్వం బిల్లు కడతా అంటుంది. ఫస్ట్ 1,50,000 దాకా మేము బిల్లు కడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనివల్ల చాలా ప్రాణాలు దక్కినట్టు అవుతుంది, కాపాడినట్టు అవుతుంది. అణుపరీక్షలకు రష్యా సిద్ధం, అణుపరీక్షలు చేపట్టాలని పుతిన్ నిర్ణయం, ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఎఫెక్ట్ అంట. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం, సదరన్ నేవల్ కమాండోలో ఐఎన్ఎస్ ఇక్షక్ జలప్రవేశం, సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు. 80% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణమైంది నౌక. అమెరికా షట్ డౌన్ ఎఫెక్ట్ అంట. లక్షలాది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి. టెక్నాలజీ ద్వారా వైద్య సేవలను మెరుగుపరచాలని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ అంటుండు. బీహార్లో ముగిసిన తొలి విడత పోలింగ్, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, కేటీఆర్ మెడకు మాగంటి వివాదం చుట్టుకుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రామన్నపేట సర్కార్ దవాఖానలో సమస్యల విలేవ తాండవం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రికలో. గతమెంతో ఘనం అభివృద్ధి శూన్యం అన్న చందంగా మారింది రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. 1970లో ప్రారంభమై 50 సంవత్సరాలుగా పాత నియోజకవర్గ కేంద్రంగా 7 మండలాలకు అనేక గ్రామాలకు వైద్య సేవలు అందించిన మెరుగైన సేవలు అందించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ నేడు శిథిలావస్థకు చేరుకున్నదట. చూసుకోరే హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ మరి పట్టించుకోకపోతే దారుణంగా ఉంటుంది పరిస్థితి. నేటి మాట చూసుకుంటే అగ్ర కులాల నాయకుల మోచేతి నీళ్లు తాగే కొంతమంది యూట్యూబర్లు బీసీ నాయకులను విమర్శిస్తున్నారు. బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చిత్తకార్తి కుక్కలు విషప్రచారం చేస్తున్నారు. అగ్రవర్ణాల నాయకుల సంకలు నాకుతూ వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి గుంట నక్కలు నెల జీతబత్యాలు తీసుకుంటూ అసిద్ధం తినేటువంటి నోటితో బూతులు మాట్లాడుతున్నారు. తమ జాతులకు జరుగుతున్న అన్యాయంపై గొంతు ఎత్తాల్సిన ఇంటి దొంగలు బాంచనగిరి చేసుకుంటా బానిస బతుకులు బతుకుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను గమనిస్తున్న జనాలు పనిపాట లేని ఈ సన్యాసులను గాడిదల మీద ఊరేగించాలన్న ఆతృతతో అందరిలో కలుగుతుంది. కాలం కలిసి వస్తే బీసీలకు రాజ్యాధికారం అందితే ఈ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉద్భవిస్తుంది. ఇప్పుడు బీసీల పోరాటాన్ని తక్కువ చేసి చూపించడం ఎవరి తరం కాదు. ఇప్పటికే బీసీల భావోద్వేగం ప్రతి గడపకు పల్లెకు వెళ్ళిపోయింది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మంచి నేటి మాట రాసిండు. మనం మారుద్దామని చెప్పేసి 1000 మాటలేలా మారుచుల జ్ఞానం లోకోక్తులు ఒప్పుకుందాం. పుష్పక విమానం, అక్షయపాత్ర, కల్ప వృక్షం, కామధేనువు, ఐరావతం అన్నీ ఊహలే. పోనీ జ్ఞానమే అనుకుందాం, అది వాళ్ళ వరకే. ఆ జ్ఞానం శూద్రులకు ఎందుకు నేర్పలేదు అని చెప్పేసి ఒక కవిత రాసినట్టు, పేరు రాయలేదు. విద్యార్థులకు సైబర్ మోసాల సోషల్ మీడియా పైన అవగాహన కార్యక్రమం పెట్టినట. ఇక నాగర్ కర్నూలు జిల్లా అవినీతి కేంద్రంగా మారిందా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. గల్లీ నుంచి జిల్లా దాకా లంచాల లావాదేవీలు ఏసీబీ నిఘా కట్టుదిట్టం పెట్టిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈమెమంటుందో చూద్దాం. బీహార్లో ఎన్డీఏకు ఎదురుగాలి, రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పోలింగ్, ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని చెప్పేసి ఇప్పుడే ఈమె చెప్పేస్తుంది. ఇంకా రెండో విడత కాకముందుకే ఇప్పుడే ఇది కూడా చేస్తుంది కదా ఎగ్జిట్ పోల్స్. 5 లక్షల ఇండ్లపై ఆస్తి పన్ను పిడుగు, రాయల్టీకి నీళ్ళు వదిలిన రేవంత్ సర్కార్ అని బడుగులపై భస్మాసుర హస్తం అని వేసింది. మరి 10 ఏళ్ళు మీరే ఉంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తే మళ్ళీ ఇదంతా పరిశాన్ ఉండకపోతుండే కదా. భూముల మార్కెట్ విలువ భారీగా పెంపు, పొంగిరేటిపై సీఎం
రాడార్ అంట. బీహార్కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగులేటి కదలికల మీద నిరంతరం నిఘా పెట్టినట్టుగా చెప్తా ఉన్నది. విడదీయలేని బంధం ఇది, కాంగ్రెస్ బీజేపీ అలయిబలయట. బీజేపీకి ఓటు, పత్తి రైతుకు చేటు. తెలంగాణ పత్తి రైతుకు బీజేపీ ద్రోహం అని చెప్పేసి ఇట్లా తేమ పేరిట కొర్రీలా. పత్తి రైతుకు కేంద్రం దగా చేసిందని చెప్పేసి సుంకాల రద్దుతో దేశంలో ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పత్తి అంట. అగ్గోకు వస్తుండటంతో విదేశీ పత్తిపై వ్యాపారులు ఆసక్తి చూపుతురట. వడ్లు కొనాలని ఆందోళన, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా అడివెంల క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బేలలో కూడా సోరా రైతులు ధర్నా చేస్తున్నారు. ఓయిలో వేతనాలేవి 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటూ ప్రకటనలు. వారం రోజులైనా జీతాలకు దిక్కులేని పరిస్థితి. ఇబ్బందుల్లో వర్సిటీ ఉద్యోగులు, పెన్షనర్లట. ఆందోళనకు సిద్ధమవుతున్న సంఘాలు. ఇక టీయూలో 2012 నియామకాలు రద్దు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి భారీ నియామకాల నిలుపుదల, సంచలన తీర్పు వెలువరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రోస్టర్ పాయింట్లు తుంగలు తొక్కిరని చెప్పేసి రిక్రూట్మెంట్ చేసినట్ట. 13 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగినాయి. ఎంఈ ఎంటెక్ సీట్లు ఖాళీ అంట. ఓఈలో మిగిలిపోతున్న సీట్లు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉందట. రాష్ట్ర సర్కారుకు బిల్డర్ల అల్టిమేటం. నెలాఖరులోగా 36 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సిందే, లేదంటే 1 నుంచి సివిల్ వర్క్స్ బంద్ చేస్తామని చెప్పేసి మాకు రాజకీయాలు ఆపోదించొద్దని చెప్పేసి బిల్డర్స్ అసోసియేషన్ అంటుంది. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై కేసు పెట్టిరట. ఫతీ మహాసభకు అనుమతి రద్దు అంట. ఏది ప్రైవేటు కాలేజీలకు సంబంధించి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అని చెప్పేసి అంటున్నారు. ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడు. సర్కారు స్పందించకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పేసి వేముల అంటున్నాడు. ఇది నమస్తే తెలంగాణ రాసుకొస్తున్నటువంటి కథనాలు. మొత్తం మీద జూబ్లీహిల్స్ పైన ప్రధానంగా అన్ని పార్టీలు కూడా ఫోకస్ పెట్టినాయి. ఈ 3 రోజులు మొత్తం కూడా కలే తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రధానంగా చర్చనీయాంశంగా అయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే జూబ్లీహిల్సే ఇప్పుడు రెఫరెండం అంటా ఉంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే తీసుకుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు ఇక పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేటువంటి కలరింగ్ ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది బీఆర్ఎస్.